రైట్. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగానే వైసీపీ నుంచి రకరకాలగా స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే సంక్షేమానికి సరైన కేటాయింపులు జరగలేదు, లబ్ధిదారులందరికీ అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికోసం వాళ్ళు 2-3 పథకాలను కూడా ఉదహరించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో నిజంగానే నిరుద్యోగులకు కావచ్చు, లేకపోతే మహిళా శక్తి కావచ్చు, మరి ఉచిత బస్ కావచ్చు, వీటికి బడ్జెట్లో కేటాయింపులు జరగలేదంటారా? వాళ్ళు చెప్పిన మాటల్లో వాస్తవం ఏంటంటారు? మనం హైవేల్లో తిరిగే లారీలు వెనక చూస్తే ఇసుక లారీలు కానీ వాటి మీద నన్ను చూసి ఏడవకు అని రాస్తారు. దాని అర్థం ఏంటంటే నన్ను చూసి ఏడవకురా అని రాస్తారు అక్కడ. అంటే పదాలు కొంచెం తప్పు రాసినా కానీ ఏంటి అంటే నా ఇంత పెద్ద బాడీ ఉంది, నేను ఇంత లగేజీని తీసుకొని వెళ్తున్నాను, నీకు ఇది లేదు అని ఏడవమాగా అని దాని అర్థం. నన్ను చూసి ఏడవకురా అని లారీల వెనక రాయటానికి కారణం అది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలివితేటలు లేవు, రాష్ట్రం మొత్తాన్ని ప్రాస్పరిటీ వైపు తీసుకెళ్ళే నాలెడ్జ్ లేదు, టెక్నాలజీ తెలీదు, వాళ్ళకి భావదారిద్ర్యం మాత్రం పుష్కలంగా ఉన్నది. అందుకని ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఎందుకు ప్రవేశపెట్టాడు? బడ్జెట్ ప్రవేశపెడితే తప్ప ఖర్చు పెట్టలేం కాబట్టి, అంటే అది చట్టబద్ధంగా అనివార్యం కాబట్టి పెట్టాడు తప్ప ఏ రోజున కూడా బడ్జెట్ని తూచా తప్పకుండా ఫాలో అవుదామన్న జ్ఞానాన్ని ప్రదర్శించలేదు. ఆయన చెప్తాడు, నాకు ఎన్నికల ప్రణాళిక నేను చెప్పింది, నాదేం బైబిల్, అదే ఖురాను, అదే భగవద్గీత, అదే నా కళ్ళల్లో కూడా అదే కనపడుతుంది. ఇటువంటి చెత్త కబుర్లన్నీ చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. నీకు నీ ఎన్నికల మేనిఫెస్టో నీకు బైబిలు, ఖురాను, భగవద్గీత లాగా కనిపించింది కదా, నీ కళ్ళ ముందరే ఉంది కదా, నీ టేబుల్ మీద అదే పెట్టుకున్నానని చెప్పావు కదా, మరి అట్లా బడ్జెట్ని పెట్టుకున్నావా జగన్మోహన్ రెడ్డి? అట్లా మరి ఒక ప్రింట్అవుట్ తీసి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? నువ్వు ఫాలో కావాల్సింది బడ్జెట్ని కదా. ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు బడ్జెట్లో కేటాయించిన డబ్బులని ఆ శాఖలో ఏ రోజున ఖర్చు పెట్టలేదు. ఉదాహరణకి ఒక 10,000 కోట్లు ఇరిగేషన్కి పెట్టాడు అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నా. ఆ 10,000 కోట్లలో ఒక 8,000 కోట్లు జీతాలకి అయిపోయాయి. ఇంకా 2,000 కోట్లతోటి గ్రీజు కొనడానికి కూడా పనికి వచ్చేవి కాదు. అవి అట వదిలేసేవాడు. దాని గురించి పట్టింపు లేదు, దాని గురించి తెలీదు. నీటిపారుదల ప్రాజెక్టులు ఏంటవి? అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కిందకు వస్తాయి. ఒక నీటిపారుదల ప్రాజెక్టు కట్టి దాన్ని జాతికి అంకితం ఇస్తే ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారి రైతులందరూ పంట పండించి ఆ పంటని అమ్ముకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రైతుకి ఆదాయం వస్తుంది. రైతుకి ఆదాయం రావటము అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దాని మీద ఆదాయం రావటం. మనం జీతం సంపాదించామనుకో, మనకి జీతం వస్తుంది, మనం ట్యాక్స్ కడతాం కదా. మనకి జీతమే రాకపోతే ట్యాక్స్ ఏం కడతాం? ఇదే అనమాట. అట్లాగే పంట పండితే రైతుకి ఆ ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది తెలియక జగన్మోహన్ రెడ్డి గ్రీజుకు కూడా డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఆయన సొంత ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టుకి గేట్లు కొట్టుకుపోతే 37 మంది వాషౌట్ అయిపోయారు, చచ్చిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి బడ్జెట్ బాగాలేదు, ఏం బాగాలేదో చెప్పు. ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా చేశాడు కదా, మేము పెన్షన్లు ఇచ్చాము అందుకని తలసరి ఆదాయం పెరిగింది అంటాడు. నువ్వు పెన్షన్లు ఇస్తే తలసరి ఆదాయం పెరుగుతుందా? అసలు తలసరి ఆదాయం అంటే ఏంటో తెలుసా నీకు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నువ్వు ఆర్థిక మంత్రిగా పనిచేసావు. తలసరి ఆదాయం అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఖచ్చితంగా తెలియదు. నేను చెప్తా, అర్థం చేసుకోమని చెప్పండి. తలసరి ఆదాయం అంటే ఏంటి అంటే
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర జనాభా మీద డివైడ్ చేస్తే అది తలసరి ఆదాయం. ఇప్పుడు తలసరి ఆదాయం 2.5 లక్షలు అనుకోండి, ఉదాహరణకి చెప్తాను. తెలంగాణలో 3 లక్షలు ఉంది. తెలంగాణలో తలసరి ఆదాయం 3 లక్షలు ఉంది అంటే తెలంగాణలో నివసించే ప్రతి వ్యక్తికి 3 లక్షలు వస్తున్నట్ట లెక్క. ఆ మాత్రం బుర్ర ఉపయోగించక్కర్లేదా ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? తెలంగాణలో 2,60,60,000 ఎంతో ఉందమ్మా తలసరి ఆదాయం. అంటే తెలంగాణ భూభాగంలో నివసించే తెలంగాణ వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి 2,60,60,000 వస్తున్నట్టు లెక్క. 10,000 సంపాదించేవాడు ఉన్నాడు, 5,000 సంపాదించేవాడు ఉన్నాడు, 10 లక్షలు సంపాదించేవాడు ఉన్నాడు నెలకి. మరి తలసరి ఆదాయం అంటే అట్ట చెప్తాడేంటి? తలసరి ఆదాయం మేము పెన్షన్లు ఇవ్వటం, పెన్షన్ ఇండివిజువల్కి ఇస్తాం, ఇండివిజువల్కి ఇస్తే తలసరి ఆదాయం ఎట్ట పెరుగుతుంది? తలసరి ఆదాయం పెరగాలి అంటే ఆ రాష్ట్రంలో పరిశ్రమలు ఉండాలి, పారిశ్రామిక ఉత్పత్తులు పెరగాలి, వ్యవసాయానికి సౌకర్యాలు ఇవ్వాలి, వ్యవసాయం పెరగాలి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరగాలి. ఇవన్నీ పెరిగి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇది కూడా తెలియని వాళ్ళు ఆర్థిక మంత్రులుగా పనిచేయటం ఆంధ్రప్రదేశ్ కర్మ. 5 సంవత్సరాల పాటు అతనే ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. తలసరి అప్పు అన్నాడు. తలసరి అప్పు అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి తలసరి అప్పు ఇగో ఇంత ఉన్నది అన్నాం అనుకో. అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి 1,50,000 70,000 అప్పు ఉన్నది అనుకోండి. చెప్తున్నా, ఉదాహరణకి చెప్తున్నా, ఫిగర్స్ నేను కరెక్ట్ చెప్పట్లేదు. తలసరి అప్పు అంటే 1,70,000 కోట్లు అని ఉన్నది అనుకోండి. నేను కడతానా 1,70,000 కోట్లు? నేను కట్టను కదా. అంటే అది నా అప్పు కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు మొత్తాన్ని జనాభా ప్రాతిపదికన డివైడ్ చేస్తే వచ్చిన ఫిగర్ అది. అది ఎట్లా కడతారు? నేను కట్టే పన్నుతోటి తలసరి అప్పుని తీరుస్తారు. ట్యాక్స్ కట్టని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మరి వాళ్ళ మీద ఈ అప్పు భారం ఉంటుంది కదా, వాళ్ళ మీద. వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు కదా. దీన్నే ఎకనామిక్స్ అంటారు. ఎకనామిక్స్ ఇవన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వ అప్పు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఉంటుంది, ఇవన్నీ కలిపితే బడ్జెట్ అవుతుంది. ఏ రోజున బడ్జెట్లో కేటాయించిన దాన్ని ఇప్పుడు ఒక 20,000 కోట్లు ఇరిగేషన్కి పెట్టారనుకో, 20,000 కోట్లు ఖర్చు పెట్టిన పాపాన పోలేదు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ. ఏ రోజున ఖర్చు పెట్టాల. నేను ఈ రోజున చెప్తున్నాను, మొత్తం 3,22,359 కోట్లతోటి వార్షిక బడ్జెట్ పెట్టారు కదా. ఈ వార్షిక బడ్జెట్లో పాఠశాల విద్యకి 31,805 కోట్లు, ఉన్నత విద్యకి 2,506 కోట్లు, వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి 19,000 కోట్లు, గృహ నిర్మాణానికి 6,318 కోట్లు ఇట్లా ఇచ్చారు కదా. జలవనరుల శాఖకి 18,019 కోట్లు ఇట్లా కేటాయించారు కదా. మీరు మళ్ళీ చూడండి, నేను ఈరోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఈ కేటాయించిన వాటినన్నిటినీ కూడా ఖర్చు పెట్టేదాకా డిపార్ట్మెంట్లని డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డికి అదేమీ తెలియదు కాబట్టి, ఎకనామిక్స్ గురించి అవగాహన లేదు. ఆయన వ్యక్తిగత ఎకనామిక్స్ అయితే తెలుసు, రాష్ట్ర ఎకనామిక్స్ గురించి ఆయనకి తెలియదు కాబట్టి డ్రైవ్ చేయడు. ఏది కూడా ఆ డబ్బులు కేటాయించిన డబ్బుల్ని ఖర్చు పెట్టేలాగా చేయాలి. అప్పుడే రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఖర్చు అయినట్టు, ఆ ప్రయోజనం ప్రజలకు వెళ్తుంది. అటువంటి పనులు ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి బోర్న ఏడుస్తున్నాడు ఈ బడ్జెట్ మీద పడి. తల్లికి వందనానికి డబ్బులే ఇవ్వలేదండి, అసలు అన్నదాత సుఖీభావకి డబ్బులు ఇవ్వలేదండి. 6,300 కోట్లు పెట్టారు, చూసుకోపో ఒకసారి వెళ్ళి. నువ్వెంత పెట్టావు? నువ్వు పెట్టింది ఎంత? ఇక్కడ తల్లికి వందనం కోసం 9,407 కోట్ల రూపాయలు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే స్కీమ్ పెట్టాడు కదా. అమ్మఒడి స్కీమ్లో ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? 4,000 కోట్లు. ఇక్కడ 9,000 కోట్లు ఖర్చు పెట్టారు, కేటాయించారు. ఏమి ఇవ్వలేదంటాడు ఏంటి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? చదివాడా? మేము ఇచ్చినంత కూడా ఇవ్వలేదంట. నువ్వు 4,000 కోట్లు పెడితే, వీళ్ళు 9,000 కోట్లు పెడితే 4 ఎక్కువ 9 ఎక్కువ తెలియని వాడు ఆర్థిక మంత్రిగా పనిచేశాడు 5 సంవత్సరాల పాటు. 9,000 కోట్లు పెట్టారు ఇక్కడ. నువ్వేం చేసావు?
నువ్వు ఇచ్చింది నీ వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పిన సిఫార్సు చేసిన వాళ్ళకే నువ్వు 15,000 ఒక్క బిడ్డకి ఇచ్చావు. అది కూడా కట్ చేసి 13,000. అది కూడా 2,000 కట్ చేసావు. 1,000 స్కూళ్ళల్లో బాత్రూమ్లు కడగటానికి అన్నావు. మరి 2,000 ఎందుకు కట్ చేసావు? దానికి చెప్పు, లెక్క చెప్పు. ఎందుకు కట్ చేసావు? 1,000 దానికి కట్ చేసి 2,000 దేనికి కట్ చేసావు? నువ్వు తింటానుగా అటెండెన్స్ కోసం, అటెండెన్స్ని బట్టి కూడా కట్టింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. అసలు అంటే మొత్తం 100% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి కూడా 13,000 కదా ఇచ్చాడు. పైకి కారణం చెప్పటం తప్ప ఆ 1,000 ఏం చేసావు? మళ్ళీ మధ్యలో ఒక సంవత్సరం కరోనా అని చెప్పి కూడా అప్పుడు రాలేదు, ఇవ్వాల. అవును, అటువంటి వచ్చి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి ఇప్పుడు 9,000 కోట్లు పెడితే తల్లికి వందనానికి కట్ చేశారు, తగ్గించారంటాడు. అన్నదాత సుఖీభవ దాని గురించి ఏదో పెద్ద రకరకాలుగా చెప్తూ ఉన్నాడు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు ఖర్చు పెడుతుంటే ఏం ఖర్చు పెట్టట్లేదు అంటాడు. ఆ స్కీమ్ లేదంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. అవగాహన రాహిత్యం. తలసరి ఆదాయం ఎంత తెలియదు, ఎట్లా వస్తుందో తెలియదు, తలసరి అప్పు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ ఆర్థిక మంత్రి వచ్చి బడ్జెట్ మీద విశ్లేషణ చేస్తున్నాడు. కర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ ఇతను 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేయటం. ఇటువంటి అవగాహన లేని వాళ్ళందరూ వచ్చి దీపం స్కీమ్ ఎగ్గొడుతున్నారంటాడు. 2,600 కోట్లు దీపం స్కీమ్కి, ఉచితంగా సిలిండర్లు ఇచ్చే స్కీమ్కి ఇక్కడ ప్రొవిజన్ పెడితే ఎన్నికల హామీ ఏది ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటాడు. మీకు పెన్షన్లకు కూడా అతను ఇచ్చిన పెన్షన్లు నాకు ఎన్నికల ప్రణాళిక అంటే బైబిల్ ఖురాన్ అని చెప్పాడు కదా, నవరత్నాలే నాకు, అసలు నవరత్నాలు లేకపోతే ఈ ప్రపంచం మొత్తం, సృష్టి మొత్తం ఆగిపోతుందని చెప్పాడు కదా. నవరత్నాలకి ఎంత ఖర్చు పెట్టాడో చెప్పాడా ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? ఒక్క స్కీమ్కి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి 27,518 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో. నేను చెప్పు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెబితే మేమందరం వింటూ కూర్చోవాలి. ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కేటాయించిన బడ్జెట్ని ఎక్కడా ఖర్చు పెట్టకుండా ఆ విధంగా బడ్జెట్ని పెట్టి బడ్జెట్కి అసలు అర్థమే లేకుండా చేసిన ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాలనకి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం పాలనకి హస్తి మశాంతకం తేడా ఉంది, చాలా తేడా ఉంది. వీళ్ళకి అర్థం కాదు, చెప్పినా అర్థం కాదు. ఇక్కడ మొత్తం డ్రైవ్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఉన్నది, అన్ని రకాల డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇక్కడ ప్రొవిజన్స్ పెట్టుకొని ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.